మరి మన కలిగి ఉన్న ఫ్రెండ్స్ మంచోళ్ళు అయితే గాయాలు తప్పకుండా చేస్తారు అప్పుడప్పుడు. హల్లెలూయా. ఒక రాయిని తీసుకొచ్చి దాన్ని శిల్పంగా మార్చాలనుకున్నప్పుడు ఆ చెక్కాలనుకున్న వ్యక్తి ఈ చేతిలో పట్టుకున్న వ్యక్తి నొప్పి తగలకుండా చెక్కడం గాయపరచబడినంగా చెప్తున్నారు. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత తన పనంతా కూడా అప్పుడు కనిపిస్తుంది అందమైన రూపాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. నీ మేలు కోరిన స్నేహితులైతే తప్పకుండా నీ గాయం చేసి వాళ్ళని దూరం చేసుకుంటే వెంటనే ప్రార్థించి ప్రభు ప్రేమ వారిలో కలిగి ఉంటే వారి దగ్గరగా తీసుకోవడం ఏమి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్కనే ఉండి ఏమి చేసినా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా మీరు మంచోళ్ళు అని చెప్పే స్నేహితులు ఎప్పటికీ మన మేలు కోరి స్నేహితులు కానీ తప్పును తప్పుగా ఖండించే ధైర్యం ఆ స్వాతంత్రత మన స్నేహితుడికి మన మీద ఓన్లీ ఆ రైట్ ఎవరికైతే కోల్పోతారో వారు నిజమైన స్నేహితులు ఎప్పటికీ కాదు. స్నేహితులు వేరు, నిజమైన స్నేహితులు వేరు. ఆమె బైబిల్ స్పష్టంగా ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే రాయించారు దేవుడు. ప్రాణం పెట్టే స్నేహితుడు వారేమో మీ జీవితంలో నాకు తెలియదు, కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు ఒకే ఒక స్నేహితుడు మీకైనా నాకైనా ఆయన ప్రభుత్వం క్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం పెడతానన్న వారు ఉన్నారేమో కానీ పెట్టి నా కోసం నా మంచిని కోరుకున్న స్నేహితుడు ఎవరు ఉన్నారంటే నా జీవితంలో అది యేసయ్య ఒక్కడు మాత్రమే. మరి బ్రతుకులో మరేమైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. పెడతా అనేవారు ఉంటే మంచిదే, కానీ పెట్టిన వారు మాత్రం దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు సామెతలు రాసిన గ్రంథంలోని నిజమైన స్నేహితుడు వీడొక ప్రేమించిన అడ్డకోసంలో అటువాడు తను తగలబడుగా ఉంటాడు. హల్లెలూయా. 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 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు అనే మాట మీ అందరికీ బాగా తెలుసు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. కానీ ఈ లోక స్నేహాలు ఎలా ఉన్నాయంటే మన దగ్గర అన్ని బాగున్నప్పుడు యోగ స్నేహితులు ఏడు గారిని చాలా మంచిగా సహవాసం కలిగి ఉన్నారు, చాలా మంచిగా రిలేషన్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. కానీ ఒకటిగా కోల్పోయిన తర్వాత దేవుడైపోయిన యోగు దగ్గరికి నలుగురు స్నేహితులు వచ్చారు, కానీ నలుగురిలో కూడా తన భక్తి విషయంలో మాత్రం ఒక మంచి సానుభూతి అయితే ఎవరికి లేదు అక్కడ. అదేంటంటే వీరిపోయిన స్నేహితులు గాయాలే చేస్తారు కదంటే ఆయన భక్తి విషయంలో ఆ నీతిని బట్టి తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఆ గాయాల మంచి కోసం కాదు, మాకు వాళ్ళ నొప్పి కలిగించారు, కానీ అదే స్నేహితులు వాళ్ళ మంచి కోరి గాయపరిచిన వారు కూడా ప్రార్థన చేస్తే అనంతనాజు ఆయన పొందుకున్నాడు. ప్రభు యొక్క శిక్షణ నుంచి వారిని తప్పించే విధముగా యోగం నిజమైన స్నేహితుడుగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 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 చేతులు చూద్దాం. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చి కూడా చేతులు దాచుకుంటే నువ్వు వచ్చేవాడా అని చెప్పి ప్రభుత్వం తన సమాసనాన్ని కోరుకుని తన పతనాన్ని కోరుకునేవాడు మాత్రం ఎప్పుడు ఒకరు పక్కనే పెట్టుకున్నట్లుగా చాలా మంది వైఖరి ఈ లోకంలో విధంగా ఉంటుంది. నేను చెప్తున్నా, స్త్రీలైనా పురుషులైనా యథార్థంగా మీరు ఒకరికొకరు ఎవరికైనా మీరు స్నేహితులుగా ఉంటే మీరు గర్తించడం మానదు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం మాత్రం, దేవుడికి విరుద్ధమైందని చెప్పడంలో మాత్రం ఏమాత్రం మీరు సందేహించినటువంటి స్నేహితులుగా దేవుడు అదే కానీ ఆ జ్ఞానాన్ని మంచి స్నేహితులుగా అందరికీ అనుగ్రహించడాక. ఆమేన్. ఆమేన్. మళ్ళీ చెప్తాను, స్నేహితులకి వయసుతో సంబంధము లేదు, మతంతో సంబంధము లేదు, జాతితో సంబంధము లేదు. కానీ ఈ లోకం మాత్రం కొన్ని స్నేహాల్లో కొంతవరకు అన్నట్లుగా పరిగణించింది, ఆ విధంగా పోర్ట్రేట్ చేసింది, ఆ విధంగా వారి క్రియలు బట్టి ఈ యొక్క స్నేహాన్ని కూడా విలువ లేదన్నట్టుగా ఈ యొక్క లోకం అనేక మార్లు బయట తన స్నేహాన్ని గురించి అనేక రకాలుగా మాట్లాడుతూనే ఉంది. కొన్ని సందర్భాల గురించి చెప్పి ముందుకు వాక్యంలో తీసుకెళ్తాను. ఒక తీశాడు అనే వార్తలు ఎన్నో నేను విన్నాను, ఎన్నో నేను చదివాను. ఇది నిజమైన స్నేహం అంటే స్వార్థంతో కూడినటువంటి స్నేహం, స్వలాభాన్ని కోరుకున్నటువంటి స్నేహం. ప్రాణం పెట్టేది నిజమైన స్నేహం, ప్రాణం తీసేది మాత్రం నిజమైన స్నేహము కానే కాదు. ఎన్నో విన్నాం ఈ లోకంలో. మీరు అవగాహన కలిగి బ్రతకాల్సింది. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఒకవేళ మంచివి అనుకుంటే మంచివే, కానీ మొదటి ఫ్రెండ్ మాత్రం నీకు దేవుడు అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆ మాటను చదివి మనం తిరుగుకోవడానికి వాళ్ళకి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోని సందర్భం వచ్చింది కాబట్టి వచ్చిన బాగా చదువుకొని ముందు కొనసాగుతాము. తన స్నేహితులు కొరకు తన ప్రాణం పెట్టుకోవడానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవరను లేరు. నేను మీకు ఆజ్ఞాపించి వాటన్నిటినీ చేసిన మీరు నాకు స్నేహితులై ఉందరు. హల్లెలూయా. 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 మరి దేవుడికి స్నేహితులు అవ్వాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు ఆయనకి స్నేహితులై ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా.
మన మాట అర్థమైతే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్నేహితుడి యొక్క ప్రేమ స్వలాభాన్ని కోరుకున్నది. ఆ స్నేహితుని యొక్క ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టింది. ఆ స్నేహితుని యొక్క ప్రేమ తనతో పాటు తన తండ్రి కట్టినటువంటి ఆ రాజ్యంలో ఉండటానికి మరణాన్ని భూలోకానికి రాబోతూ ఉన్నాడు. ఆ స్నేహితుని యొక్క ప్రేమ నేను ఎక్కడ ఈ దిన దశలో విడిచిపెట్టడానికి ఇష్టం పడినటువంటి ప్రేమ. నువ్వు బహుగా ఆశీర్వదించబడాలని చెప్పి, నేను నిన్నుగా చూడాలని చెప్పి, నేను గౌరవించి హత్తుకొని ఎన్నో లోపాలు నీలో ఉన్నా కూడా సరిచేయడానికి, మనిషికి శిక్షించకుండా నేను సరిచేయడానికి ఒప్పుకుంటున్న ఆయన యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్నేహితుడు కలిగితే మీరందరూ కూడా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్నేహితుడుగా ఆయన పిలువబడి ఆ కృపను మీకు ఇచ్చినాడు ఆ తండ్రి. నేను దాసులని తన యజమానుడు చేయడాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసేదని మీరు నేను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని. హల్లెలూయా, హల్లెలూయా. మరొక దానికి ఇట్లా రాస్తాడు, దాసులకు యజమానుడు కొన్ని బయలుపరచక మానుతాడు, అన్ని చెప్పడం. కానీ స్నేహితుడికైతే ఏది బయలుపరచకుండా ఉండడు. అందుకే నేను మిమ్మల్ని స్నేహితులు అని చెప్పి అంటూ ఉన్నానని చెప్పి దేవుడి లేఖను స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియని గొప్ప విషయం ఏంటంటే మీ పిల్లలకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ మీ ఇంట్లో చెప్పని విషయాలు కూడా మీ స్నేహితుల దగ్గర డేటా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు చెప్పని విషయాలను కూడా స్నేహితులు పంచుకుంటారు. చాలా మంచి స్నేహితులు పంచుకుంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. అమ్మా వినబడుతుందా? స్నేహితుల దగ్గర ఏది హైడ్ చేయాల్సిన అవసరము ఉండదు కదా, అవునా? ఉంటుందమ్మా, ఉండదు. కానీ ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చూసుకొని చెప్తే నీకు ప్రాబ్లం రాదు. నువ్వు జ్ఞానం మీకు ఇచ్చుకున్నాక. ఆమేన్, ఆమేన్. మేలు కోరే స్నేహితుడా, తప్పు చేస్తున్నప్పుడు నువ్వు మంచి చేస్తానని చెప్పి ఎప్పుడు పోగొట్టావు. నువ్వు బహుగా ఫలించాలని చెప్పి, నువ్వు విస్తరించాలని చెప్పి, నువ్వు ఘనతలు ఉండాలని చెప్పి, నీవు ఆయన రాజ్యంలో చేరాలని చెప్పి పరితపిస్తున్న సేవకుడు ఎప్పుడు లేక స్నేహితుడు ఎప్పుడు నీకు చాలా మార్లు గాయం కలగజేసే స్నేహితుడిగా కనబడతాడే కానీ నేను పొగిడే స్నేహితుడిగా మాత్రం తక్కువ సార్లు కనిపిస్తాడు అనుకుంటా. బహుశా నేను అనుకుంటాం అయితే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీ స్నేహితులు మళ్ళీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట నీ విధంగా నేను అడిగాను. బయట యూత్ కాన్ఫరెన్స్ యూత్ మీటింగ్ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఈ విధంగా మాట్లాడేవాళ్ళం. అమ్మా మీరు కలిగి ఉన్న స్నేహితులు అలాంటి వాళ్ళు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. పొగిడారా, దండించారా, దండించారా? మన పుట్టుకోకుండా ఏమని తెలుసా, మనం తప్పు చేసినా నా స్నేహితుడు నా పక్కన నిలబడాలని, నన్ను పొగడాలని చెప్పి. దేవుడు న్యాయం కోరుకుంటుంది. ఏ కోరుకుంటుందా? తప్పును తప్పుగానే ఖండించమని చెప్పి కోరుకుంటుంది, సరిచేయమని చెప్పి కోరుకుంటుంది. తప్పిపోతున్నాడు నీ స్నేహితుడు, నరకాగ్నికుండా నీకు చేరువవుతున్నాడు నీ సహోదరుడు లేక నీ స్నేహితుడు, తన సరైన మార్గంలో నడిపించమని దేవుని యొక్క న్యాయం కోరుకుంటే మన ఆలోచన మాత్రం మనం ఏం చేసినా మనతోనే ఉండాలని కోరుకుంటుంది. చాలాసార్లు మనకు మనమే రైట్ చేసాం అనుకుంటాం, కానీ దేవుడు ప్రణాళికలో దేవుడి చిత్రంలో తప్పైతే మాత్రం దానికి ఇద్దరు నీకు సపోర్ట్ చేసినటువంటి నీ స్నేహితుడు నేను కూడా శిక్ష అనుభవించక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్నేహితుల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథంలో ఫస్ట్ స్నేహితుడుగా ఆయన స్నేహితుడుగా పిలువబడే అర్హత మనకు లేదు. అయినప్పటికీ అర్హత మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలంటే ఏమి ఉన్నతమైన చెప్పుకోవడానికి ఆయన ఒక్కటే నియమం పెట్టాడు. నేను ఏ ఆజ్ఞలైతే ఇచ్చానో ఆ ఆజ్ఞలు కనుక మీరు ప్రేమిస్తే మీరు నాకు స్నేహితులు ఉంటారని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది మనకి. ఎక్కడి నుంచి? మనం అనుకుంటే రాలేదు, ఆయన మనకి ఇచ్చాడు యోగ్యత తన కృపను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా నాకు స్నేహితులుగా ఉండాలంటే నేను చెప్పిన ఆజ్ఞలను మీరు ప్రేమించాలి, ఆ ప్రకారం జీవించాలి. అట్టి వారు నాకు స్నేహితులు ఉంటారు. అట్టి వారికి ఏది నేను బయలుపరచకుండా ఉండను, అట్టి వారితో ఏది నేను సంభాషించకుండా ఉండను, అట్టి వారితో అన్ని కూడా నేను చక్కగా మాట్లాడతాను, సంభాషిస్తాను, తెలియజేస్తాను, నడిపిస్తాను. అటు వారిని అందరినీ గైడ్ చేస్తాను. అటు వారి కొరకు నా ప్రాణం నేను పెట్టి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే కాబోలేము చనిపోయిన చివరి రోజుల్లో కూడా, చివరి దినము కూడా, ఆ చివరి గడిలో కూడా తన సహోదరులను తీసుకెళ్లేదు కానీ తన నమ్మినటువంటి శిష్యులు, తన నమ్మి వెంబడిస్తున్నటువంటి శిష్యులు మాత్రాన్ని తీసుకొని గెత్సేమనే వనంలో ప్రార్థన చేశాడు. తన 12 మంది శిష్యులకు ఇలా జరగబోతుందని చెప్పి ఏది వారికి మరుగుపరచుకోవడం ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఏ ఫ్రెండ్ అంటే జీసస్ అని ఒక మంచి ఫ్రెండ్ మన శిష్యులకు తెలియజేశారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా తెలియపరచుకుపోతే ఫ్రెండ్షిప్ లో లోపాలు వస్తాయి. హల్లెలూయా. మిత్రభేదం వచ్చేవాడు పదే పదే కలహాన్ని కోరుకునేవాడు గతంలో జరిగిన విషయాలే ఎత్తుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాడు కోరుతుంది స్నేహం కాదు, వాడు కోరుతుంది మిత్ర భేదాన్ని. ఫ్రెండ్షిప్ లో ఇంకో బ్యాడ్ రిలేషన్ అతడు కోరుకుంటాడని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన గురించి వాక్యం మనం తీసుకున్నాం. అపవాది ఏడవ వనంలో ఏం చెప్పింది? మీరు తింటే దేవుడి వలె ఉంటాడు, మీకు మరణం అనేది ఉండదని చెప్పింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆ ఒక్క పనులు మాత్రం మీరు తెలియదు. అంతటినీ సృజించి ఇచ్చిన తన కోసమే మాట్లాడు ఆ నిజమైన స్నేహితుడు తనతో దగ్గరగా ఉండి మాట్లాడుతూ చెప్పిన మాటను అపవాది ఏ విధంగా చేసింది? దేని కోసం చెప్పింది అపవాది? అపవాది అనబడిన సంతాన రూపంలో వచ్చిన సర్పము దేనికోసం చెప్పింది అని చెప్పమంటే దేని వరకు చెప్పింది? దేని కొరకు చెప్పింది? ఎవరు దేని కోరు చెప్పారు? ఎవరు తన పతనాన్ని కూడా చక్కగా అదే నిజాన్ని నమ్మించడానికి ఏం కావాలి? కొన్ని పరిస్థితులు బట్టి పోరాటం. అబద్ధాన్ని ఇది నిజమని చెప్పి నమ్మించడానికి పెద్ద పోరాటం. ఒకసారి వదిలేస్తే చాలా ఓడి నిజమని చెప్పి అందరు నమ్మేస్తారు. అప్పుడు అవాదం కూడా నమ్మారు, తిన్నారు, దేవుడు వస్తే అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నిజాన్ని ఒప్పుకోవడానికే కొంతమంది స్నేహితులు కూడా ఒప్పుకోరు, కొంతమంది స్నేహితులు కూడా ఒప్పుకోరు. నిజాన్ని హైడ్ చేసే స్నేహితుడు ఎప్పటికీ నిజమైన స్నేహితుడు ఉండడం కాదు. ఆ ఫ్రెండ్షిప్ అనే రిలేషన్స్ లో నేను చెప్తున్నాను, ఏది దాంపటికాలు అనే వారి దగ్గర ఉండవు. అలా చెప్పిన వెళ్ళిన స్నేహితులు ఈ లోపల ఎవరంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లోపల ఉన్న స్నేహితులు అనుకుంటున్నారేమో, ఎవరో కాదు, ఆయన దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏది దాచుకోమా, ఏది కూడా బయట ఆయనకి తెలియకుండా లేదు. అయినా మనం చెప్తే పెట్టడానికి, మనం అడిగితే సహాయం చేయడానికి ఆ స్నేహితుడు ఎప్పుడు ఆయన చేతులు చాచి ఎదురాడుతున్న మీకోసం ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వస్తాడని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. దావీదైతే ఇక్కడ చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కొంతమందికి ఆనందంలో నేను చెప్తాను, అమ్మ చేతులు